మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైట్. మనం కుంభరాశికి కూడా కొంతవరకు మంచి జరుగుతుందని గత కొద్ది నెలలుగా, అంటే ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది నెమ్మది నెమ్మదిగా జూన్ నుంచి అని చెప్తున్నామో, అలా చెప్తున్న రాశుల్లో కుంభరాశి కూడా ఒకటి. సో కుంభరాశికి ఇప్పటికే ఏళ్ళ శని నడుస్తుంది. ఇంకా అది ఇంచుమించు చివరి స్టేజ్కి వస్తుంది. సో 2027లో వెళ్ళిపోతుంది జూన్లో. సో కానీ ఆ వెళ్ళిపోయే ముందు కొద్దిగా శుభ పరిణామాలు రూపుదిద్దుకోవటం అనేది 2027 జూన్లో వెళ్ళిపోతుంది. కానీ దానికి ముందుగానే కొంత వెళ్తూ క్రమంగా కొంత దాని ప్రభావం తక్కువ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి క్రమంగా తక్కువ చూపించడం అనేది ఉంటుంది. సో ఒక్కొక్కటి సమస్య మనకి తీరటం, అంటే ఇప్పటిదాకా మనకి ఏమంటాం, కొంతమందికి చీటికి మాటికి ఈ కీళ్ళ నొప్పులు, సో నడుము నొప్పి, ఇలా ఆరోగ్యపరంగా కొంతమందిని విపరీతంగా ఏడిపించడం అనేది జరుగుతుంది. సో మరి కొంతమందిని విపరీతంగా ఈ క్రెడిట్ కార్డుల గోల, అప్పుల గోలతో ఏడిపించడం అనేది జరుగుతుంది. సో కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా కొద్దిగా మేము సుఖంగా ఉన్నాము, ఒత్తిడి లేకుండా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము అనుకుని చెప్పుకుంటున్న వాళ్ళు తక్కువ. సో ఏదో రకంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. సో మరీ పరువు పోకుండా, పరువు పోతుంది అనుకునే టైంకి ఏదో రకంగా ఎవరో ఒకళ్ళ ఆసరా లభించటం మినహా సో మరీ విపత్కర పరిస్థితులు ఏర్పడటం అనేది మళ్ళీ లేదు. ఎందుకని? కుంభరాశి వారికి శని అధిపతి అవటం చేత ఎంత ఏడిపించినా ఏదో విధంగా చివరి నోటిలో కనీసం పెదవుల మీద చిరు దరహాసమైనా వచ్చేలాగా చేయటం అనేది జరుగుతుంది. సో మరి పగలబడి నవ్వేలాగా లేకపోయినా ఓకే, నార్మల్ ఒక స్మైల్. సో ఆ రకంగా కొంతవరకు ఊరట ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా 6వ ఇంట్లో శుక్రుడును మరి గురుడు సంచరించడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే తాత్కాలికంగా పంచమ స్థానంలో శుక్రుడు బుధుడు సంచరించడం అనేది ఉంది. తర్వాత తృతీయాధిపతి తృతీయ స్థానంలోని కుజుడు సంచరించడం అనేది జరుగుతోంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ తోడ్పాటు లభించటం, సో దానివల్ల పెద్ద సమస్య నుంచి, పెద్ద సుడిగుండం నుంచి వీళ్ళు బయటకు రావటం, సో ఆ రకంగా ఒక ఊరట లభించటం. తర్వాత ఈ ఏళ్ళ చిన్నవచ్చు అసలు సహసిద్ధంగా ఉండే వీళ్ళకున్న కొంత బద్ధకం, వాటి నుంచి కొంత బయటపడి కొద్దిగా షార్ప్గా ఆలోచించటం. పంచమ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు అయితేనేమి, బుధుడు ఉండటం వల్ల అయితేనేమి, వీటి వల్ల బుద్ధి వికాసం అనేది కూడా పెరుగుతుంది. సో దానివల్ల కూడా కొద్దిగా మందకోడిగా కాకుండా కొద్దిగా మంచిగా నిర్ణయాలు తీసుకోవటం అనేది జరగటం అనేది కూడా ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ 6వ ఇంట్లో శుక్రుడు, అంటే శుక్రుడు ప్రస్తుతం జూన్ 12వ తారీఖు దాకా పంచమంలో ఉంటాడు, తర్వాత నుంచి మటుకు షష్టమంలోకి రావటం అనేది ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో కూడా చికాకులు తగ్గిపోతాయి, అంటే ఒత్తిడి తగ్గి అభివృద్ధి పెరగటం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా కూడా మంచి జరగటం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పంచమ స్థానంలో శుక్రుడు వల్ల ఎవరైతే మరి ఏదైనప్పటికీ కూడా సంతాన విషయాల్లో కూడా మంచి పొందడానికి కూడా, శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి తర్వాత భాగ్యాధిపతి ఇద్దరు కలిసి ప్రస్తుతం జూన్ 12 దాకా ఒకే ఇంట్లో ప్రయాణం సాగించడం అనేది జరుగుతుంది. సో తృతీయ స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి ఈ వర్కుల మీద కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. సో పరాక్రమం, అంటే జనరల్గా మనకి వృషభం ఒకటి, మిథునం ఒకటి, మకరం ఒకటి, వీళ్ళకి కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అంటే ఏదైనా సరే గట్టిగా తోస్తే తప్ప గబుక్కుని ముందుకు రారు. సో ముందు సిగ్గు అనుకోండి, మోమాటం అనుకోండి, ఒక రకమైన బద్ధకం అనుకోండి, వాటి వల్ల వెంటనే అడుగులు పడవు, కొద్దిగా గ్రాడ్యువల్గా పట్టడం అనేది ఉంటుంది.
అందులో కుంభరాశి మరింత ఎక్కువ. సో కలిసిన తర్వాత మళ్ళీ బాగానే మూవ్ అవటం అనేది ఉంటుంది, కానీ ఇనిషియల్గా మాత్రం కొంత ట్రబుల్ ఉంటుంది. సో అలాంటివన్నీ నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఉన్న మైనస్ని ప్లస్ చేసుకుంటారు ఇప్పుడు నెమ్మదిగా. సో అందుకని దానివల్ల కూడా అభివృద్ధి పెరగటం అనేది జరుగుతుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుంది అంటారండి? ఖచ్చితంగా విద్యార్థులకు కూడా గతంతో పోలిస్తే మంచి ఫలితాలు పెరగడం అనేది ఉంది. అందుకే ఇందాక మనం చెప్పాం, ఈ కుజుడు వల్ల వీళ్ళలో ఉండే కాంపిటేటివ్ స్పిరిట్ సో పెరుగుతుంది. సో ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవటం అనేది. సో అందుకని ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఈ వర్కం మీద లేజినెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో దానివల్ల ఎంతో కొంత మంచి ఫలితాలు పెరుగుతాయి. వివాహ యోగం ఉందంటారా? సో వివాహానికి సంబంధించిన అధిపతి రవి ప్రస్తుతం అయితే కనుక ఆయన చతుర్థంలో సంచరించడం అనేది ఉంది. సో జూన్ 15 నుంచి పంచమ స్థానంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. సో అక్కడ మళ్ళీ బుధుడు కూడా పంచమాధిపతి, సప్తమాధిపతి. అందుకే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కూడా అక్కడ ప్రేమ పెళ్ళిళ్ళు అయితే కనుక మరింత తేలికవుతాయి జూన్ 15 నుంచి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి ఉంటుంది. అలాగే జూన్ 15 నుంచి ప్రస్తుతం ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే అంటే రాహుకేతు ఎఫెక్ట్ అనేది కుంభరాశి మీద కూడా ఉంది. ఎందుకంటే కుంభంలోనే రాహు ఉన్నాడు, సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. సో అందుకని ఆ భార్యాభర్తల మధ్య ఉండే చికాకులు కూడా కొంతవరకు తగ్గుతాయి. సో అనురాగం పెరుగుతుంది. సో అందుకని ఈ జూన్ 15 నుంచి వచ్చాక మరింత మంచి జరగడానికి, అలాగే మరి కొంతమంది అప్పుడే కొత్తగా ప్రేమలో పడడానికి అంటే టీనేజ్ వాళ్ళు, సో అలాంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందండి? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధానంలో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే సాధారణంగా కుంభరాశి వాళ్ళు తెర ముందు కన్నా కూడా తెర వెనక బాగా వారి యొక్క రాజకీయాన్ని ప్రభావితం చేయగలుగుతారు. అంటే వెనకుండి సలహాలు ఇచ్చి నడిపించడంలో వీళ్ళు అగ్రగణ్యులు. సో అందుకని తెరపైన ప్రముఖ పాత్రలు పోషించడమేమో కానీ తెర వెనక నుంచి గుర్తింపు గౌరవాలు బాగా పొందుకోవటం అనేది, దానివల్ల వీళ్ళు లబ్ధి పొందడానికి ఈ నెల అంతా కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి పెట్టుబడులు పెట్టచ్చు అంటారా ఈ మాసంలో? ఈ నెలలో ఖచ్చితంగా వీళ్ళు పెట్టుబడులు అయితే కనుక పెట్టుకోవచ్చు. రైతులకు ఎలా ఉంటుందంటే? సో రైతులకు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. సో మట్టి వ్యాపారం చేసే వాళ్ళకి, తర్వాత రెండోది వచ్చేప్పటికి గృహ నిర్మాణానికి ఉపయోగించేవన్నిటికీ వ్యాపారాలు చేసే వాళ్ళకి, తర్వాత మెట్ట భూమి పంటలు పండించే వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత భూ లోపల అంటే బంగాళదుంపలు అనుకోండి, వేరుశనగ అనుకోండి, ఇలా భూమి లోపల నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో పంటలు, అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి జరగడానికి ఉంటుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? వీరికి ఎక్కువ శాతం అయితే కనుక జూన్ 14వ తారీఖు తర్వాత నుంచే మరింత మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. విదేశీ యోగం, గృహయోగం, విదేశీ యోగాలకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ బలమైన అవకాశాలు అయితే కనుక కనిపించడం లేదు. వాహన యోగం, గృహయోగం. వాహన యోగాలు, గృహ యోగాలు, గృహ పరంగా ఇప్పటిదాకంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక అమ్మకం పెట్టాం, స్థలం అమ్మకం అవ్వలేదు అనుకోండి, కానీ ఈ నెల ఆ రకంగా కొంత ఊరట లభించడానికి ఉంది. సో కొత్తగా ఇల్లులు, భూములు కొనాలి అనుకునే వాళ్ళకి కూడా ప్రస్తుతం అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో కుంభరాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? అయితే ఈ నెలంతా కూడా వీరు ఎక్కువగా గోవిందాయ నమః గోవిందాయ నమః అనుకుంటే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.